వణుకుడు వ్యాధి లేదా పార్కిన్సన్స్ డిసీజ్. అందరికీ నమస్కారం. ధన్వంతరి నమః. నేను మీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్, గుంటూరు. ఈరోజు మనం పార్కిన్సన్స్ లేదా వణుకుడు వ్యాధి గురించి మాట్లాడుకుందాం. ఇది మెదడు నరాలకు సంబంధించిన వ్యాధి. దీనికి కారణాలు ముఖ్యంగా మనము ఎక్కువగా టెన్షన్, యాంగ్జైటీలకు గురవటం. ఎందుకంటే ప్రస్తుతం మనం చేసే ప్రతి పని కూడా టార్గెటెడ్ ఓరియంటెడ్గా మనం చేస్తున్నాం. దీనివల్ల మెదడులో పుట్టే కొన్ని హార్మోన్స్, డోపమైన్ కానీ సెరటోనిన్ ఇలాంటి హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ గురయ్యి అస్తవ్యస్తంగా తయారయ్యి మనకు ఈ వణుకుడు వ్యాధి లేదా పార్కిన్సన్స్ వ్యాధి అనేది వస్తుంటుంది. ఇది మనం లక్షణాలు చూసినట్లయితే మెల్లగా మొదట చేతుల్లో వణుకుడు మొదలవుతూ ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఇది ఏమీ కనపడదు. ఈ వణుకుడు అనేది పని చేసేటప్పుడు కూడా ఈ వ్యాధి కనపడదు. ఎప్పుడైతే వాళ్ళు నడుస్తుంటారో, ముఖ్యంగా ఇరుకు ప్రదేశాల్లో నడిచేటప్పుడు వీళ్ళు ఎక్కువగా వణకటం, ఇబ్బందికి గురి అవ్వటం జరుగుతుంది. కొంతమందిలో అయితే కాలు అడుగు కూడా ముందుకు పడదు. ఇంకా వీళ్ళ యొక్క చూపు కూడా చాలా స్ట్రైట్గా, తీక్షణంగా ఉంటుంది, చాలా షార్ప్ ఇదిగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా వీళ్ళకి వీళ్ళు కండరాలన్నీ బిగించుకుపోయినట్లు, నడిచేటప్పుడు ముందుకు వంగుని నడవటం, ఇలాంటి లక్షణాలు కనపడుతుంటాయి. వీళ్ళు మానసికంగా సరిగ్గా నిద్రపోవటం, ఎప్పుడూ ఏదో డిప్రెషన్ గురైనట్టు ఉండటం కూడా ఇటువంటి లక్షణాలు కనపడుతాయి. వీరికి నివారణోప మార్గాల గురించి ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పబడ్డాయి. ఒకటి ఆహారము చాలా బలవర్ధకమైన ఆహారం పెట్టాలి. ఇది వాత వ్యాధిగా ఆయుర్వేదంలో చెప్తారు. దీన్ని కంపవాతము అంటారు. అంటే మాష అంటే మినుములు ఇలాంటివి బాగా గురుగుణం కలిగిన బల్యం, బ్రహ్మణయం ఇలాంటి డ్రై ఫ్రూట్స్, ఆవు నెయ్యి ఇలాంటి పదార్థాలు రోజు వాళ్ళ ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. అదే మానసికంగా వీళ్ళు ఎప్పుడూ ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి. యోగా, ప్రాణాయామం, మెడిటేషన్, వీలుంటే వాకింగ్ కూడా ఇంట్లో చేయించడం కన్నా కొంచెం హాల్లో కానీ లేదా ఖాళీ ప్రదేశాల్లో, అంటే దేనికి వాళ్ళు తగలకుండా ఫ్రీగా ఉండేటట్టు నడిచేటట్టు ఇది చేయాలి. ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ. అదేవిధంగా మెంటల్ ఎక్సర్సైజ్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, ఏదో ఒకటి సంగీతమో, నాట్యమో, ఏదో ఒకటి ఎక్సర్సైజ్ ఆర్ యాక్టివిటీ అనేది కంపల్సరీ చేయించాలి. ఇక ఔషధాలకు వచ్చేటప్పుడైతే ఆయుర్వేదంలో అశ్వగంధ, బల, కపికచ్చు లేదా దూలగొండి విత్తనాల చూర్ణం సమభాగాల్లో తీసుకొని 3 నుంచి 5 గ్రాములు ఉదయం సాయంత్రం ఆవు పాలలో లేదా వేడి నీళ్ళలో ఇచ్చినట్లయితే ఈ వణుకుడు వ్యాధి లేదా పార్కిన్సన్స్ అనేది వ్యాధి తగ్గుతుంది. ఎందుకంటే దూలగొండి విత్తనాల్లో డోపమైన్ అనేది ఉంటుంది. ఏదైతే ఈ డోపమైన్ లోపించడం వల్ల వచ్చే వ్యాధి కాబట్టి దానికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అల్లోపతి మందులు వాడుతున్నప్పుడు చూసినట్లయితే కొన్ని రోజులు లేదా సంవత్సరాల తర్వాత డ్రగ్ రెసిస్టెన్స్ రావటం వల్ల ఈ మందులు పనిచేయక పేషెంట్ ఇంకా తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అటువంటి కండిషన్లో మొదటి నుంచి కూడా ఆయుర్వేదం యొక్క సపోర్ట్ తీసుకొని ఇటు లోపలికి కానీ బయటికి కూడా ఈ పంచకర్మ విధానం అంటే శిరోధార, అభ్యంగం, నవరకిడి ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ వశీకర్మలు ఇవన్నీ చేయించుకున్నట్లయితే వ్యాధిని ముందుకు పెరగకుండా మనం మొదటి దశలోనే అరికట్టవచ్చు. అదేవిధంగా మెడిటేషన్ అనేది దీనిలో చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకు నువ్వుల నూనె, ముద్దకర్పూరం ఇలాంటివి అంటే మినుములు ఇలాంటితో తయారైన తైలాలు ఇవన్నీ కూడా మనకు నర్షకర్మలుగా, శిరోధారులుగా, శరీర అభ్యంగం అంటే మసాజ్ కోసం ఇవన్నీ ఉపయోగిస్తుంటాం. కాబట్టి ఈ యొక్క పార్కిన్సన్స్ లేదా వణుకుడు వ్యాధి ఉన్న వాళ్ళు మీరు వాడే అల్లోపతి మందులతో పాటుగా ఆయుర్వేద పంచకర్మలు మందులు వాడుకున్నట్లయితే మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే లేదా చికిత్స కోసం మన శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో సంప్రదించండి. అందరికీ నమస్కారం.